ఇక చేత కాకపోతే రాజీనామా చేయి, నేను సీఎం అయి చేసి చూపిస్తా. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయాలని డిమాండ్. చేయకపోతే పదవి నుంచి దిగిపోవాలన్న హరీష్. తప్పు జరిగితే దోషులపైన చర్యలు తీసుకోవాలని సూచన. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకున్నది చెప్పరా అని చెప్పేసి ఒక వార్త. అయితే నిన్న హరీష్ రావు మాట్లాడుతూ, ఎందుకంటే ఇది మరి అడిగి మరి తన్నించుకోవడం అంటే దీన్ని అంటారు అనమాట. అడిగి మరి తన్నించుకోవడం అంటే ఇదే. నిన్న ఈయన మహానుభావుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఏం మాట్లాడండి, నిన్న మాట్లాడుతా మేడిగడ్డ ఇవన్నీ మీకే అప్పచెప్తాం, మీకే పెత్తనం ఇస్తాం అని చెప్పేసి అన్నాడు. సో అంటే దానికి హరీష్ రావు ఏం సమాధానం చెప్పిండు ఒకసారి బయట వినండి. ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమని వాళ్ళని తప్పుకోమని మేము చేసి చూపిస్తాం. అవునే దిగువను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎత్తి చేపిస్తాను. ఆయన చేత కాదు హరీష్ రావు చేయంటే చేసి చూపిస్తాను. అర్థమైంది కదా? నీకు చేత కాదని చెప్పేసి ఒప్పుకుంటే చేసి చూపించవచ్చు, నిజంగా కూడా చూపించచ్చు. ఎంత కుట్ర ఉందంటే దీని వెనక ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర, ఇది మేడిగడ్డ బరాజ్ అనుకో, ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ ఓ 2 పియర్స్ కుంగినాయి. ఈ కుంగినటువంటి పియర్స్ని ఇక్కడ రిపేర్ చేసి ఈ విధంగా మళ్ళీ దాన్ని రీస్టోర్ చేస్తే మనము వాటర్ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా అది ఎప్పుడు జరిగి ఇలా ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా దీని మీద విజిలెన్స్ అని కొన్ని రోజులు డ్రామా నడిపిర్రు. దాని తర్వాత ఏంది సిట్టింగ్ జడ్జి తోటి విచారాన్ని కొన్ని రోజులు డ్రామా నడిపిర్రు. ఇప్పుడు విజిట్లని మంత్రులు ఒకసారి పోయారు, ఎంత పోయారు. కానీ అసలు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంది, దేనివల్ల పగుళ్ళు వచ్చినాయి, దేనివల్ల అది కుంగిపోయింది ఏంది అని చెప్పేసి తేల్చడానికి ఒక నిపుణుల కమిటీ కూడా ఇప్పటిదాకా దాని కాడికి పోలే ఇప్పటిదాకా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. రైతుల విషయంలో మేడిగడ్డని మొత్తానికి వరదకు వదిలేయాలి. ఇవాళ ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది, భారీ ఎత్తున కుట్ర జరగబోతా ఉంది. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, రేపు వానాకాలంలో వచ్చే వరదలకు ఈ మేడిగడ్డను వదిలేస్తారు. మేడిగడ్డ గోదావరి వరదలు కొట్టుకపోవాలి. అలా కొట్టుకపోతే కేసీఆర్ కట్టినటువంటి బరాజీ కొట్టుకపోయింది అని చెప్పేసి ప్రచారం చేసుకోవాలి. తన మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ప్రచారం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ఒక క్రూషియల్ మైండ్. రేవంత్ రెడ్డి అనేటోడు ప్రజల మంచి కోరేటువంటి నాయకుడు ఎప్పుడు కాలేడు, జీవితంలో కూడా కాడు. ఆయన ఎంతసేపు ఉన్న క్రిమినల్ మైండ్, ఎంతసేపున్న ఒక క్రూషియల్ మైండ్ అనమాట. ఏంది అంటే మనము మన అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి, మనము మన కుర్చీని ఎలా కాపాడుకోవాలి, దానికోసం మన ప్రజలు గిజలు ఎవడు ఉండడు. దానికోసం ఎంత దిగజారాలనో అంత దిగజారేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే ఈడ ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం కోసం ఏ కాడికి దిగజారిండో, ఎట్లా అడ్డంగా దొరికిపోయిండో చూసినాం మనం. అదే అయిపోయిన తర్వాత అదే కేసులో ఆయన తప్పు చేసి దొరికి అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడినటువంటి వ్యక్తి ఇవాళ ఒక క్లియర్ కట్ ఎజెండా పెట్టుకొని ఒక సామాజిక వర్గాన్ని అండదండలు చూసుకొని ఆ సామాజిక వర్గం డబ్బతోటి, అంగబలంతో, ఆర్థిక బలంతో, ఈ అన్ని బలాలతోటి ఒక ఇన్స్టెంట్ లీడర్ లెక్క బూస్ట్ అయ్యి చెంచల్గూడలో ఒక జైల్లో పుట్టినటువంటి లీడరు రేవంత్ రెడ్డి. ప్రజల్లో పుట్టినటువంటి లీడర్ కాడు. కేవలం చెంచల్గూడ జైల్లో చిప్పకూడదు అనుకుంటా పుట్టినటువంటి లీడరు రేవంత్ రెడ్డి. సో అప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం ఏదైనా సినిమాలో ఒక విలన్ అప్పుడప్పుడు గెలుస్తూ ఉంటాడు, గుర్తుకుందా మీకు? అంటే హీరో మీద పై చేయి సాధిస్తూ ఉంటాడు, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే వాడు నాశనం అవుతాడు, వాడు ఓడిపోతాడు, వాడు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంతిమంగా న్యాయం గెలుస్తుంది, అంతిమంగా నిజం గెలుస్తుంది, అంతిమంగా ధర్మం గెలుస్తుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డిది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇదంతా ఒక అబద్ధాల మీద ఒక ప్లానింగ్ ప్రకారం కట్టినటువంటి పేక మేడ. ఈ పేక మేడ కూడిపోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు, 100% అది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ విధంగా పైకి వచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు కేవలం అలాంటి కక్షపూరిత రాజకీయాలు చేస్తాడు తప్ప ఇది మేడిగడ్డ అనేది ప్రజల ఆస్తి, ఇది సరే ఏ తప్పిదం వల్లనో దేని వల్లనో అయ్యింది, అసలు దానికి కారణం ఏంది, సరే దాంట్లో కట్టినటువంటి ఇంజనీర్లదో అప్పుడు ప్రభుత్వంతో తప్ప తేల్చండి, నిజంగా దీనివల్ల అయ్యింది అనేది తేల్చండి. నిపుణుల కమిటీ పోవాలి, ఆ సాయిల్ని టెస్ట్ చేయాలి, అసలు ఆ కాంక్రీట్ని టెస్ట్ చేయాలి, డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ నిపుణులు పోయి దానికో చేయాలి. కానీ గుంపు మేస్త్రి లెక్క నువ్వు అందరిని వేసుకొని పోయి పర్రెల తొంగి చూస్తే
గాడ వంగవాడి చూస్తే ఏమొస్తుంది? నీకేం అర్థమవుతుంది? నీకేం అర్థమవుతుంది? చేయాల్సినోడు ఏ పని చేయాల్సినోడు ఆ పని చేస్తే అర్థమవుతుంది. సో కాబట్టి ఈ విధంగా కేవలం మీడియా పిఆర్ కోసం, మీడియా మేనేజ్మెంట్ కోసం చేస్తున్నటువంటి కథ ఇది. కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ దొంగలు మొత్తము తెలంగాణని సర్వనాశనం చేసేదాకా ఊరుకున్నటువంటి పరిస్థితే లేదు. 100% దీన్ని ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా, మేడిగడ్డ బరాజు కుంగడానికి కారణం దీని వెనకాల పెద్ద ఏదో కుట్ర కోణం ఉండే ఉంటుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకో నాకు మొదటి నుంచి డౌట్ వస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి మీద, ఈ సునీల్ కనుగోలు టీం మీద, ఈ కేంద్ర బీజేపీ మీద. వీళ్ళందరూ కుమ్మక్కయి ఈ డ్యాముని కుంగదీసి ఈ డ్యామును పగలగొట్టి ఏమైనా చేసిరా అనేటువంటి అనుమానాలు సహజంగా తెలంగాణ ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి, మేధావుల నుంచి వస్తూ ఉన్నాయి, నిజంగా తెలంగాణను ప్రేమించే వాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పగిలిన విధానం కానీ, ఆ కుంగిన విధానం కానీ చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది. ఎందుకంటే గోదావరిలో అత్యంత వరద, గోదావరి నది చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున వరద వచ్చినప్పుడు తట్టుకున్నటువంటి డ్యాము ఇప్పుడు ఎందుకు కుంగింది, ఇప్పుడు ఏ విధంగా కుంగింది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఏదో బూడు బుటాలు జరిగే ఉంటుంది అనేది 100% అర్థమవుతా ఉంది. సో ఇట్లా మరి నువ్వు మాట్లాడినావు కదా, అసెంబ్లీలోనే మాట్లాడినావు, నువ్వు చేత కాకపోతే నిజంగానే రాజీనామా చేయి, ఆ పదవి ఎవరికి చేస్తారో వాళ్ళకి, అప్పుడు వాళ్ళు చేయకపోతే మాట్లాడవచ్చు. ఎందుకు ఈ పొరంబోకు మాటలు మాట్లాడు, ఎందుకు ఈ పనికి వాళ్ళ మాటలు మాట్లాడు అని తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు అన్నమాట. ఇది నిన్న మాట్లాడేటువంటి మాట.